రేపు నెల్లూరు నగర నియోజకవర్గం మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీల ఆత్మీయ సదస్సు శాసన మండలి చైర్మన్గా గతంలో ఉన్న షరీఫ్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. మరి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జు పొంగూరు నారాయణ గారు, మరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో రేపు ఈ సదస్సు జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత, సంక్షేమంలో కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు. గతంలో ఉండే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీలకి ఏం చేయగలిగాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు, ఏం చేశారు, మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీ పార్టీయా, ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఆడబిడ్డలకి మీ అందరికీ తెలుసు, సామూహిక వివాహాలు జరిగేది. ఒక కళ్యాణ మండపంలో ఒక 50 మందికి పెళ్లిళ్ళు ఒకేసారిగా చేసేది. వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి అనేక మంది అలాగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆడబిడ్డకి పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా, అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గుప్తంగా ఇవ్వాలి, ఆ బిడ్డ చేతికి వెళ్ళాలి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్ళాలి, మధ్యలో ఎవరి చేతిలో పోకూడదు ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తామని అనౌన్స్ చేశాము. 50,000 ఇస్తా వచ్చాం. ఈరోజు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో ఓట్లేశారు. ఇది కోటి ఆశలతో ఓట్లేశారు, ఎక్కువగా మైనార్టీ వాళ్ళు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళకి డబ్బులు లేదు కదా, కనీసం వాళ్ళకి రక్షణ లేని స్థితిలో ఉంది రాష్ట్రంలో. రక్షణ మీకు తెలుసు, ఈయన ప్రభుత్వంలో హుకుం జారీ చేస్తే ఎవరైనా ఏ పనైనా చేయాల్సిందే. పోలీస్ కాదు, ఇతర యంత్రాంగం కాదు, ఎవరైనా. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు హుకుం చేసిన దెబ్బకి, పోలీసులు చేసిన పనులకి అబ్దుల్ సలాం కుటుంబంతో రైల్ ట్రాక్ పైన చిన్న చిన్న బిడ్డలతో చనిపోయింది మనందరం చూశాం. వాళ్ళని పరామర్శించిన విధానం గాని చూశాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.